పూరా లోకల్. ఏదైతే ఈ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్స్ గతంలో ఆర్డినెన్స్ ద్వారా గౌరవ గవర్నర్ గారికి పంపామో ఆ అంశాలను కూడా ఆ బిల్స్ అన్నిటినీ రేపు అసెంబ్లీలో పెట్టి ఆమోదింపజేసుకోవాలని కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ గోశాలలకు సంబంధించిన అంశంలో ఈ గోశాల సంక్షేమ బోర్డుకు ఒక బోర్డుని కాన్స్టిట్యూట్ చేయాలని, ఏవైతే పేరుకు అనేక గోశాలలు వందల సంఖ్యలో ఉన్నా ఆ గోశాలలో ఆ గోవులు పడుతున్న ఇబ్బందులు, వాటి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసిన ఈ ప్రభుత్వం ఈ గోశాల మీద గతంలో ఒకసారి కేబినెట్ లో విధి విధానాలు నిర్ణయించుకొని ఈరోజు క్లారిటీగా దీనికి సంబంధించిన బోర్డు ఇతరత్ర దీనికి ఫండ్స్ ఏ రకంగా రేట్ చేయాలి, సిఎస్ఆర్ నుంచి ఎలా చేయాలి, ఏం చేయాలన్నది పూర్తి విధి విధానాలతో ఈరోజు కేబినెట్ దానికి సంబంధించిన అంశాన్ని కూడా క్లియర్ చేసుకోవటం జరిగింది. అదే రకంగా ఇరిగేషన్ సెక్టార్ లో నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు, అంటే ఈ విపత్తు వచ్చినప్పుడు కానీ ఎక్కడైతే అత్యధికంగా వర్షం పడ్డప్పుడు ఆ పడ్డ వర్షాన్ని మెజర్ చేసే దాంట్లో ఆ ప్రాజెక్టులకు వచ్చే వాటర్ ఫ్లో ఎంత అవుతుందో ఎగ్జాక్ట్లీ మెజర్ చేసే లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలకు సంబంధించిన నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు ఏవైతే సపోర్ట్ వస్తుందో ఆ అంశం మీద కూడా కేబినెట్ లో డిస్కస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ లో ఈ నేషనల్ హైడ్రాలజీ ఎక్విప్మెంట్ కి సంబంధించిన దాన్ని కూడా ఈరోజు కేబినెట్ లో ఆమోదించుకోవడం జరిగింది. అదే రకంగా 2022-23 ఆనాడు రబీ సీజన్కి సంబంధించిన ధాన్యాన్ని సేకరించిన ధాన్యాన్ని ఆనాటి ప్రభుత్వంలోనే టెండర్లు పిలిచి ఆ పిలిచిన టెండర్లని కొన్ని ఉద్దేశపూర్వకంగా డ్రాగాన్ చేసుకుంటూ వస్తూ 2023 డిసెంబర్ 7వ తారీఖు నాడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాని మీద ఒక పాలసీ డెసిషన్ తీసుకొని టెండర్లు ఫైనలైజేషన్ చేసిన తర్వాత ఏదైతే ధాన్యం మిల్లర్ల దగ్గర సైజబుల్ క్వాంటిటీ టన్స్ లో ఉందో ఆ ధాన్యాన్ని టెండర్ సిస్టమ్ లో డిస్పోజల్ చేసిన తర్వాత కూడా ఆ టెండర్ ఫ్రూట్ఫుల్ అవ్వలేదు. సుమారు 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఆనాటి ప్రభుత్వం 2022-23 సంవత్సరంలో మిల్లర్లకు ఇచ్చిన ధాన్యం రికవరీ కాలేదు. దీనికి సంబంధించిన అంశం కూడా ఈరోజు కేబినెట్ లో డిస్కషన్ వచ్చింది. ఏ ధాన్యం అయితే మిల్లర్ల దగ్గర నుంచి 2022-23 సంవత్సరంలో ఇచ్చిన ధాన్యం రికవరీ కాలేదో ఆ ధాన్యానికి సంబంధించి న్యాయపరమైన అంశాలు క్షుణ్ణంగా పరిశీలించి ఆ ధాన్యాన్ని ఆ మిల్లర్ల దగ్గరే ఏదైతే టెండర్ వేసినప్పుడు వచ్చిన బిడ్ రేట్ ఉందో అది దొడ్డు ధాన్యానికి ఒక రకం, ఫైన్ ధాన్యానికి ఒక రకం బిడ్ ఏదైతే వచ్చిందో ఆ బిడ్ ప్రకారం ఆ మిల్లర్ల దగ్గర రికవరీ చేసే విధంగా ఎవరైనా మిల్లర్లు పేమెంట్ చేయకపోతే వారి మీద అవసరమైతే చట్టపరంగా పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా ఈ ప్రభుత్వం వెనకడుగు వేయొద్దని కేబినెట్ లో నిర్ణయించి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, న్యాయపరమైన అంశాలు ఇతరత్ర కూడా మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ ఏవైతుందో వారిని నిర్ణయం తీసుకునే అధికారాన్ని కేబినెట్ లో ఈరోజు ఇవ్వటం జరిగింది. అదే రకంగా రాష్ట్రంలో మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి.
వాటిది ఈ సహకార సంఘాలకు సంబంధించిన ఎలక్షన్స్ లేట్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన దాంట్లో పర్సనల్ ఇన్ఛార్జీల్ని మత్స్య సహకార సంఘాలకు సంబంధించిన సంఘాలకు పర్సనల్ ఇన్ఛార్జీల్ని నియమించడానికి కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం సంఘంలో ఉన్న సభ్యులుగా ఉన్న వారిని పర్సనల్ ఇన్ఛార్జీలుగా ప్రభుత్వం నామినేట్ చేయాలని కూడా రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. చివరగా గవర్నర్ కోటాలో నియమించే శాసన మండలి సభ్యులుగా ఒకటి ప్రొఫెసర్ కోదండరామ్ గారిని, రెండవది మహమ్మద్ అజరుద్దీ గారిని, 2 పేర్లని కేబినెట్ ఆమోదించటం జరిగింది.